friends, we are here with Akka in Mahanandi. అక్కతోనున్నాం కాదురా We are subscribe. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. నేను చాలా పెద్ద స్పిరిచువల్ ట్రిప్కి అయితే వెళ్ళాను రీసెంట్గానే. సో ఇంకా కొన్ని రోజుల వరకు అయితే ఇంకా డెవోషనల్ వీడియోసే వస్తాయి. ఇంకా ఎందుకంటే నేను స్పిరిచువల్ ట్రిప్లో 30 క్షేత్రాలు ఉండే అనమాట. 30 క్షేత్రాలు 7 రోజులు. నేను వెళ్ళినది అయితే ప్రజ్వల్ ట్రావెల్స్ వాళ్ళతోటి. సో వాళ్ళది స్లీపర్ ఏసీ బస్లో వెళ్ళాము. సో ఇది నేను ఎలా వెళ్ళాను, ఎలా చేశాను అనేది కంప్లీట్గా చెప్పడానికి ఈ వీడియోలో సరిపోదు, ఎందుకంటే మనం మహానంది వీడియోలో ఉన్నామన్నమాట. సో మనం టెంపుల్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా ఈ డీటెయిల్స్, ట్రిప్ డీటెయిల్స్ గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను సపరేట్గా. సో ఆ ట్రావెల్స్ వాళ్ళది ఎలా ఉంది, ఏంటి, మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ప్యాకేజ్ ఉంటుంది, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మేము మహానంది టెంపుల్లో ఉన్నామన్నమాట. నేను దీనికి ముందు 2 టెంపుల్స్ అయితే మిస్ చేశాను, ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఉండింది. ఆ రోజు ఎగ్జామ్ ఉండింది కాబట్టి ట్రిప్ ఆల్రెడీ 7 o'clock మార్నింగే స్టార్ట్ అయిపోతుంది. నేను ఇది బుక్ చేసుకోవడానికైతే 2 weeks ముందే చేసుకున్నాను. వాళ్ళని నేను ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యాను. సో అలా నేను ఈ ట్రిప్ని ముందే బుక్ చేసుకున్నాను అనమాట. సో నేను మిస్ అయిన 2 టెంపుల్స్ ఏంటి అంటే బీచిపల్లి హనుమాన్ టెంపుల్, అలంపూర్ జోగులాంబ టెంపుల్. ఆ తర్వాత నేను వెళ్ళింది అయితే ఈ 2 టెంపుల్ మిస్ అయ్యాను. అండ్ నేను ఇంకా జగజ్జనని టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను. కాకపోతే జగజ్జనని టెంపుల్లో మనకి ఎక్కడ కూడా ఫోన్ అలో ఉండదు. టెంపుల్ని మనం ఎక్కడ ఫోటో క్యాప్చర్ చేయడానికి ఉండదు, షూట్ చేయడానికి ఉండదు. కాబట్టి నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ మహానంది కాబట్టి నేను మహానంది వీడియో అయితే పెట్టాను. ఈ ట్రిప్ అయితే మార్నింగ్ 7 o'clockకే స్టార్ట్ అయిపోతుంది కుక్కట్పల్లి నుంచి. అందుకనేసి నేను ఇంకా మధ్యలో వాళ్ళని అందుకోవాలి కదా, అందుకని నేను ఆరంగర్ నుంచి కర్నూలుకి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా కర్నూలులో వాళ్ళని రీచ్ అయ్యాను అనమాట. అప్పటి వరకు ఇంకా వాళ్ళని నేను కనెక్ట్ అవ్వలేదు. కర్నూలుకి వెళ్ళాక అక్కడ రీచ్ అయిన తర్వాత జగజ్జనని టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి నా ట్రిప్ అయితే మొదలైందనమాట. సో ఇంకా ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టెంపుల్ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, కానీ నా రీసెర్చ్ ప్రకారం నేను తెలుసుకున్నదైతే కొంతవరకు మీతో నేను షేర్ చేసుకుంటాను. అక్కడ ట్రిప్లో వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళే, కాకపోతే నేను వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేసి నేను చూసి ఇది బుక్ చేయలేదు. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ప్లేసెస్లో ఇవి తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కాబట్టి ఆ లిస్ట్ నచ్చి నేను ఇది బుక్ చేసుకున్నాను అనమాట. నా ఈ స్పిరిచువల్ ట్రిప్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా జరిగింది. మా ట్రిప్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్తోని చాలా మంచి రిలేషన్షిప్ అయితే బిల్డ్ అయింది నాకు. ఇంకా అందరూ చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు, చాలా బాగా ఓన్ చేసుకున్నారు. నాకైతే అమేజింగ్ అనిపించింది వెళ్ళినందుకు. ఇది ఒక వండర్ఫుల్ జర్నీ. Friends, we are here with అక్కతోనున్నాం in Mahanandi. అక్కతోనున్నాం కాదురా We are subscribe. ఇంకా టెంపుల్లో వాళ్ళ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత నాకు ఈ ఇంటర్మీడియట్ అబ్బాయిలు అయితే కలిశారు. నాతో కలిపి వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. నన్ను వాళ్ళని ఫోటో తీయమని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు గ్రూప్గా వచ్చారు కాబట్టి. అండ్ ఇంకా వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు వచ్చిన ఈ ట్రిప్ని వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి. అదలా ఉంటే మరి ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా 9 నందులు ఉంటాయంట. 2 నందులు అయితే మహానందిలోనే ఉంటాయంట. పూర్వం నందుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి కపిల అనే ఆవు ఉండేది. ఆ ఆవు పుట్టలో ఉన్న శివుణ్ణి గుర్తించి ఆయన ఆకలి తీర్చడం కోసం పుట్టలో రోజు ఆ పాలని జారవిడిచేదనమాట. సో అది గమనించి గోవుల కాపరి రాజుకి చెప్తే చూడడానికి అనేసి రాజు వెంట వెళ్తాడనమాట. ఇంకా ఆ సీన్ని తను కల్లారా చూస్తాడు. కల్లారా చూసినప్పుడు ఆ పాలని పుట్టలో జారవిడ్చడం చూసి గట్టిగా అరిచేసరికి ఆ అలికిడికి ఆవు బెదిరిపోయి పుట్టని తొక్కేస్తుంది. రాజు అరుపుకి బెదిరిపోయిన ఆవు పుట్టని తొక్కేయడం వల్ల ఇక్కడ ఉన్న లింగం కొంచెం తొక్కేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకా అదే రోజు రాత్రి రాజు కల్లోకి శివుడు వచ్చేసి అక్కడ వెలిసింది తానేనని చెప్పి అక్కడ తనకి గుడి కట్టాలి అనేసి చెప్తాడనమాట. శివుని ఆజ్ఞ మేరకు ఈ మహానంది టెంపుల్ని అయితే నందుడు అనే రాజు నిర్మిస్తాడు కాబట్టి దీనికి మహానంది అనే పేరు వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ గుడి దేవుడు ఉండే స్థలం కింద 5 నీటి ఊటలున్నాయి, 3 కోనేర్లు ఉన్నాయి.
ఆ 3 కోనేర్లనే బ్రహ్మ విష్ణు రుద్రగుండాలనేసి పిలుస్తారు. మధ్యలో కనిపించేది రుద్రగుండం, బయట ఉన్న 2 గుండాలను బ్రహ్మ విష్ణు గుండాలనేసి పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న లింగం కింద నుంచి వచ్చే నీరు నంది ద్వారా కోనేర్లలోకి వెళ్తుంది. ఆ కోనేర్ల నుంచి బయటికెళ్ళిన నీళ్లతోని 3000 ఎకరాల పొలాలు సాగు చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ టెంపుల్కి ఈ కథ మాత్రమే కాకుండా ఇంకో స్టోరీ కూడా ఉంది. అది ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇవి అండి నేను తెలుసుకున్న, నాకు తెలిసిన కొన్ని విశేషాలు, విశిష్టతలు ఈ మహానంది టెంపుల్ గురించి. మరి మీకు ఇంకా ఏదైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.